ట్రైనర్ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొన్ని కీలకమైనటువంటి మలుపులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఆయన ఆత్మహత్య యత్నం చేశాడు, హాస్పిటల్లో ఉన్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. నిజంగా ఆత్మహత్య యత్నం చేసుకున్నాడా, లేకపోతే అదంతా కూడా హైడ్రామానా అంటూ అసలు వైద్యులు ఏం చెప్పారని దాని గురించి తెలుసుకుంటే అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఐపీఎస్ ట్రైనర్ ఐపీఎస్ కృష్ణారెడ్డి, ఉదయ్ కృష్ణారెడ్డికి ఏం జరిగింది? ఎందుకు తను ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు? రేపో మాపో ఆయన ఐపీఎస్గా పోస్టింగ్ కూడా వెళ్తాడు. అలాంటి పర్సన్ పైన ఎందుకు ఈ విధంగా ఇన్ని ఘోరమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి నేషనల్ అంటే జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అనమాట. అంటే ఐపీఎస్గా ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. సో గతంలో ప్రకాశం జిల్లాలో ఆయన కానిస్టేబుల్ అయ్యాడనమాట. కానిస్టేబుల్ అయినప్పుడు సిఐ అవమానకరంగా మాట్లాడాడు అని చెప్పేసి ఆ ఒక జాబ్కి రిజైన్ చేసి ఆ తర్వాత గ్రూప్స్కి ఆయన ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి అండ్ సెలెక్ట్ అయిపోయి ఇప్పుడు ట్రైనింగ్ కూడా తీసుకుంటూ ఉన్నాడు ఐపీఎస్కి. సో ఈ విధంగా తన యొక్క లైఫ్ అనేది చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నటువంటి ఈ సమయంలో సడన్గా ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ తనపైన కేసు నమోదు చేసింది అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో. ఏ విధంగా అంటే ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి, నాగర్ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నాకు సంబంధించినటువంటి కొన్ని ప్రైవేట్ వీడియోస్ క్రియేట్ చేశాడు, షూట్ చేశాడు అంటూ, అదేవిధంగా నాతోని అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, పలుసార్లు నా పైన లైంగికంగా వేధింపులు చేయడం కానీ, అఘాయిత్యం కానీ చేశాడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అయితే ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఆ వీడియోస్ కావచ్చు అవన్నీ కూడా నా భర్తకు పంపిస్తానని చెప్పేసి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అని చెప్పేసి కూడా తన ఒక కంప్లైంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది. అయితే ఇందులో ఆధారాలన్నీ కూడా బట్టి చూస్తూ ఉంటే తినేం చెప్తున్నాడు రీసెంట్గా రిపీట్. సో ఇప్పుడు ఇందులో ఆధారాలు ఏంటి, అసలు ఎవరు నిజంగా ఎవరిపైన కేసు పెట్టారు, ఎవరు ఈ విధంగా బలైపోతున్నారు ఈ కేసులో అని చూస్తూ ఉంటే ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ లెటర్ కూడా రాసి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు తన కుటుంబ సభ్యులు. అయితే ఆ సూసైడ్ లెటర్లో ఏముంది మనం చూస్తూ ఉంటే ఇంత పెద్ద సూసైడ్ లెటర్ రాశారన్నమాట. అయితే వాళ్ళిద్దరు కూడా ట్రైనింగ్లో ఉన్నప్పటి నుంచి అంటే గత సంవత్సరం నుంచి కూడా వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారట. సో ఈ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఆ ఒక వీడియోస్ కావచ్చు, అదేవిధంగా అప్పుడప్పుడు మనం రీల్స్ తీసుకుంటుంటారు కదా, సో అలాంటి వీడియోస్ కానీ లేకపోతే చాటింగ్ స్క్రీన్ షాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు భర్తకు పంపిస్తానని చెప్పేసి ఈయన చెప్పాడంట. ఆ విషయాన్ని ఆ లెటర్లోని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఆ విధంగా భర్తకు పంపిస్తానని చెప్పినప్పుడు దాన్ని అలుసుగా తీసుకొని అంటే ఆ విధంగా భర్తకు పంపిస్తావా అని చెప్పేసి కక్ష గట్టి కోపంతో తను ఈ విధంగా నా పైన తప్పుడు ఆరోపణలు చేస్తుంది, తప్పుడు కేసులు పెడుతుంది అని చెప్పేసి ఆ లెటర్లో మెన్షన్ చేశాడు. అయితే తన మంచం పక్కన ఒకటి శానిటైజరు అదేవిధంగా మందు బాటిల్ కూడా ఉన్నాయన్నమాట. సో అప్పుడు కుటుంబ సభ్యులు ఏంటంటే సూసైడ్ చేసుకున్నాడు, సూసైడ్ నోట్ కూడా ఉంది అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా విషపూరితమైనటువంటి పదార్థాలు మాత్రం కనిపించలేదు, ఇదంతా కూడా డ్రామా అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఏంటంటే తాగిన మత్తులో ఆ విధంగా సూసైడ్ లెటర్ రాశాడు కానీ సూసైడ్ అటెంప్ట్ మాత్రం చేయలేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈయన చూస్తేనేమో సూసైడ్ లెటర్లో ఆ విధంగా రాశాడు, మేమిద్దరము రిలేషన్షిప్లో ఉన్నాము, దాన్ని వాళ్ళ భర్తకు చెప్తానంటే తను ఆ విధంగా నా పైన కక్ష గట్టి విధంగా తప్పుడు కేసులు పెడుతుంది, ఆరోపణలు చేస్తుంది అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. తనేమో నాకు ఈ ప్రైవేట్ వీడియోస్ తీశాడు, లైంగికంగా వేధించాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి తను చెప్తుంది. సో ఏదైనా కూడా మాట పూర్తిగా చెప్తే కాదు, దానికి ఆధారాలు ఉండాలి, ప్రూఫ్స్ ఉండాలి. ఒకవేళ నిజంగా దానికి సంబంధించినటువంటి ఒకవేళ నిజంగా ఉదయ్ కృష్ణారెడ్డి ఆ మహిళా ఐపీఎస్ యొక్క ప్రైవేట్ వీడియోస్ షూట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి. ఆ వీడియోలు తను చూస్తేనే కదా తెలుస్తుంది ఈ విధంగా తీశాడు అని. సో అవి తను చూపించాలి. సో ఈయన ఏం చెప్తున్నాడు, నా ఫోన్లో మేమిద్దరము కలిసి మాట్లాడుకున్నటువంటి ఆ చాటింగ్ ఉంది అండ్ తను ఏ విధంగా అయితే నన్ను ఈ విధంగా చెప్పిందో, నా భర్తకు చెప్పొద్దు అని చెప్పేసి చెప్పిందో ఆ విధంగా చాటింగ్లు కూడా నా దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి, మేమిద్దరం కలిసి దిగినటువంటి ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో పోలీసులు అయితే ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసు ఫోన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. సో మరి ఆయన ఆధారాలు ఏంటి అవి పరిశీలిస్తారు, తను చెప్పినటువంటి వివరాలు అవి వాటిని కూడా పరిశీలిస్తారు. ఇవన్నీ కూడా నిజాలు ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కొంచెం సమయం అయితే పడుతుంది. సో ప్రజెంట్ ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. సో మరి నిర్దోషియా లేకపోతే దోషి అని తేలాలంటే ఖచ్చితంగా పోలీసులు ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించి నిజాలు ఏంటో తెలుసుకుంటేనే తెలుస్తుంది.